దీని దుంప తెగ టైం ప్రకారం ఆఫీస్కి వచ్చినట్టు వస్తుంది. గదవ కుక్క బుద్ధి దీను. తప్పుకుపోదామంటే వెంటపడి తరుముతుందేమో మరి. నేనే సిన్సియర్ ప్రభుత్వోద్యోగినైతే, నా భార్య నిజంగా మహాపతివ్రతే అయితే, నాకు పిల్లనిచ్చిన మామ పరమ చండాలుడే అయితే, ఈ రాయి ఫిరంగి గుండులా దాని వెంటబడి తరిమి ఈ ఊరి పొలిమేర దాటించుగాక. అయ్యో, నా ఉత్తరాలు కట్టు పట్టుకుపోతుంది. కుక్క కుక్క పట్టుకోండి, కుక్క నా ఉత్తరాలు పట్టుకోండి, కుక్క పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి నా ఉత్తరాలు పట్టుకోండి, పట్టుకోండి. పట్టుకున్నాను. అవును, పరిగెత్తుంటే పట్టుకుంటే కానీ ఆగవా? అది నీకేమైనా జబ్బా? అవును, నాకేమైనా లెటర్స్ వచ్చాయా? నా పేరు కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్. వచ్చిందయ్యా పొడుగాటి రిజిస్టర్ కవరు. పొడుగాటి రిజిస్టర్ కవరా? అది తప్పకుండా అపాయింట్మెంట్ ఆర్డర్. ఏదా కవరు? కుక్కెత్తుకెళ్ళిందయ్యా. తమాషాలు పడుతున్నావా? కొట్టానంటే షేప్ మారిపోయి చిరతలప్పరాలాగా అయిపోతావు. మర్యాదగా నా కవరు. జోక్ కాదయ్యా, ఆ కట్ట మొత్తం కుక్కెత్తుకెళ్ళిందయ్యా. రాక రాక ఒక్క కవర్ వస్తే అది కాస్త కుక్కెత్తుకెళ్ళింది ఏమిటి దేవుడా? పదవయ్యా, వెతుకుతాం. పద, నువ్వు పద. తొందరగా రావయ్యా, మళ్ళీ ఆ కుక్క పక్క మీద పడిపోతుంది. పరిగెత్తం. అమ్మా నెమ్మదిగా. అమ్మా ఆ కుక్కే కనపడింది రావయ్యా. అవును, ఒక రాయి తీసి విసరనా? అదే తప్పు. రాళ్లతో కొడితే కుక్కలు మనసు కష్టపెట్టుకుంటాయి. డాగ్ సైకాలజీ తెలుసు కాబట్టి చెబుతున్నా. మనసు విప్పి మన బాధను చెప్పుకుంటే అవే కోఆపరేట్ చేస్తాయి. నువ్వు ఇక్కడే ఉండు. చూడండి కుక్కగారు, ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు. రాక రాక నా పేరున ఒక్క రిజిస్టర్ కవర్ వస్తే అది కాస్త మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి నా సంగతి ఏం గాను? ప్లీజ్ ఒక్కసారి ఆ కట్టను నా మొహాన్ని కొట్టారంటే నా కవర్ మాత్రం తీసుకుని మిగతావన్నీ మీకే తిరిగి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో అనుకున్నాను కానీ బ్యానర్స్ తెలిసిన కుక్కే. నాకు ఉద్యోగం వచ్చింది. అర్ధరాత్రి నా రోడ్డు మీద నిలబడతారు, నడుస్తారా? ఎవడరా నీ పేరేంటి? బద్రి. ఇద్దరు ఉండకూడదు, అక్కడే ఎడిపా. రవి రారా, నువ్వు నన్ను నువ్వా? ఏంటిది? ఏంటరా నీ ఉద్దేశం? ఏంటరా నువ్వు మా ఆవిడికి అరకిలో హల్వా ఇస్తావరా? నువ్వు ఆవిడ అడిగింది కాబట్టి తీసుకొచ్చాను. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది? నాకెలా అసలు నీ ఉద్దేశం? బద్రి, ఆవిడ అడిగితాను హల్వా ఇచ్చేస్తావా? పైగా నీకెలా తెలుసు అంటావా? పెళ్ళం తప్పు చేస్తే ఊరందరికి తెలిసాకే కదరా లాస్ట్కి మొగుడుకు తెలిసేది. నీ పెళ్ళం తప్పు చేసిందా? ఏం తెలియనట్టు ఇంటి గొడవ కంపు. పామర్ది తాగడం నా తప్పే, వాసన రావడం మాత్రం ఇదిగో ఈ ట్రిపుల్ రమ్ము తప్పు. ఈ రెండు తప్పులకి కారణం ఈడు చేసిన తప్పు. వీడేం చేశాడు? ఏం చేశాడా చెప్తాను. ఎక్కడన్నా పతివ్రత శిరోమణి మహాసాధ్వి ఏ విజయ 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 చైనా వాళ్ళకి ఎక్కడ నిలబడి ఉంటే అక్కడ పిలుస్తావేంటి? ఇదిగా ఏమే ఏం బావ ఏదో గొడవ? బామ్మర్దే, పొద్దున్నది వాంతి చేసుకుంటుంటే నన్ను తిట్టేవా లేదా? నువ్వు తిట్టే నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు, ఏంటి అన్నా? ఎందుకు? ఇది వాంతి చేసుకోవడానికి కారణం నువ్వురా. అమ్మో అమ్మో, నోటికొచ్చినట్టు వాగుతున్నారు ఏమిటండి? తప్పు చేసి పైగా సతీ సావిత్రిలా మాట్లాడుతున్నావేంటే? నిన్ను అక్కడ అనుమానిస్తున్నావా? గర్వంతో చెప్తున్నాను, అది గర్భంతో నిలబడింది చూసుకో. అది రాంగ్ రూట్ లో. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అబాండాలు వేస్తున్నావు నా మీద? ఏంటే నిజం చెప్పు, అసలు నిన్నెప్పుడు గోకాడు అని నువ్వెప్పుడు గీకావు? అవి వాంటి నేనే తప్పు చేయలేదండి.
ఏ తప్పు చెయ్యకపోతే మరి ఆయన నువ్వు హాఫ్ కిలో హల్వా ఎందుకు అడిగావే? రమ్య, నన్ను క్షమించమ్మా. నిజం చెప్పకపోతే నా కొంప కూలిపోయేలా ఉంది. ఏవండి, పొద్దున వాంతి చేసుకుంది నేను కాదు, రమ్య. పద్దు ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దన్నాడట. రమ్య గర్భవతిని తెలిస్తే ఎక్కడ అబార్షన్ చేయించుకోమంటాడోనని భయపడింది. అందుకే నేను వాంతి చేసుకున్నట్టు నటించాను. నిజమా? ఏంటిది సడన్ గా లోటు దిగిపోయింది? విజయ, సీతమ్మని రావుడు అనుమానించినట్టు నేను అనుమానించాను. సారీ డార్లింగ్. నీ మొహానికి సారీ ఒకటి, పైగా బద్రి బద్రి అట బద్రి. రే రవి, నీకు నా పెళ్ళానికి అక్రమ సంబంధం అంటకట్టాను రా. సో సారీ బ్రదర్. ఏటే నాకు నీ పిల్లలతో అక్రమ సంబంధమా? అంత చీప్ టేస్ట్ అనుకుంటున్నాను. అది ఫేస్ చూడు, ఫేస్ అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? చూడు ఏంటిది? నీ క్లాస్ ఎటు? పైన. పద. ఆగరా, ఏంటి రెండు మెట్లు చొప్పున ఎక్కుతున్నావు? ఒక్కొక్క మెట్టు చొప్పున ఎక్కితే షూస్ త్వరగా రిపోతాయి కదా, అందుకని 2 మెట్లు ఎక్కుతున్నాను. అయితే నేను 4 మెట్లు చొప్పున ఎక్కుతాను. నా చెప్పులు ఇంకా ఎక్కువ కాలం వస్తాయి కదా. 4 మెట్లు చొప్పున ఎక్కితే నష్టం ఉంది. కష్టం లేదు, మనం నడిచి చూపిస్తాం చూడు. నడు. 1 2 3 4. 1 2 3 4. చూసావా, ఇప్పుడు ప్యాంట్ కుట్టించాలంటే 2 రూపాయలు అవుతుంది. అందువల్ల నా పద్ధతే కరెక్ట్. నువ్వు తత్రపిత్ర అడిగిరా. పద. ఎక్స్క్యూజ్ మీ, మీలో 2 ఏళ్ళు 2 తొమ్మిది కారు ఓనర్ ఎవరో వాళ్ళు మటుకే ఇక్కడ ఉండి మిగతా మీ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. 2 ఏళ్ళు 2 తొమ్మిది ఎవరికంటే? ఆ వచ్చేది ఆడంగులా మగంగులా? అప్పుడే అట చెబుతావు అబ్బాయా, కథ దగ్గరికి రాని. సైట్ అయింది ఆడంగులే. ఒరే, నల్ల తుమ్మ చెట్టు మీద వాళ్ళే ఎర్ర గద్దలా లేదు? ఏంటి న్యూసెన్స్? ఆ కనపడే తెల్లకారు ఎవరిది? 7799 కారు నాది. అయితే ఏంటి? ఏంటా నువ్వు గుద్దేసరి రెచ్చా ఎంత బాగుందో చూపిద్దామని తీసుకొచ్చాను. ఏ పార్టీ అని ఇంకో పార్టీతో సంబంధం చూడు. 160 కిలోమీటర్ల స్పీడ్ తో గుద్దితే ఇంకా మిగిలాయా? ఈకిలించకు. పై పార్టీకి 2000, కింది పార్టీకి 1000, మొత్తం 3000 కట్టు. ఏది ఎక్కడ అడగాలో తెలుసుకుని రండి. ఏది ఎక్కడ అడగాలో మాకు తెలుసు కానీ దేన్ని ఎక్కడ గుద్దాలో నీకే తెలీదు. ఏందమ్మా గుద్దుడు? పప్పు పప్పు అయిపోలా. ఎక్కువగా మాట్లాడుకో. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. సాయంత్రం 4 గంటలకు వచ్చి కలు. నువ్వు ఒక్కడివేరా ఈ మంకీ సొద్దు. అది కదా, పబ్లిక్ లో అయితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని ఇంటికి రమ్మంది. ఎడ్యుకేటెడ్ కాబట్టి నాకు అర్థమైంది. అలాగే వస్తాం, పదండి రా. పదండి.
చెప్పా పెట్టకుండా పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు? టైం కుదరలేదు, హడావుడిగా చేసుకొచ్చాను. ఏవా వెంకటేశ్వర్లు, బాజాలు లేవు, భజంత్రీలు లేవు, కనీసం భోజనాలైనా లేవు. ఉరుములు లేని మెరుపులాగా పెళ్లి కొడుకుపోయి వచ్చేసా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. మెట్టి నింట కాలిడబోతున్న కొత్త పెళ్లి కూతురు మెడలో కనీసం ఓ గొలుసైనా లేదే? అవునయ్యా, అమ్మాయి మెడలో గొలుసైనా లేదే? చెప్పాను కదండి, టైం సరిపోలేదని అర్జెంట్ గా అనాథాశ్రమంకి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చాను. అంత మాత్రాన సాంప్రదాయాన్ని వదులుకుంటావా? మీ ఊరుకోండి సింగిల్పూరి శర్మ గారు, వాళ్ళు ఏదో శుభం అంటూ పెళ్లి చేసుకొస్తే మధ్యలో మీ కూడా ఏంటి? వీల్లేదయ్యా, అమ్మాయి మెడలో కనీసం గొలుసైనా ఉందా? మీరుండండి శర్మ గారు, ప్లీజ్. నువ్వురా. చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామా. దా 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 దా. ముక్కుసంతుంటే బింది నిండిపోతుంది కదా, ఎందుకనా ఆపేసినావు? బింది నిండితే నా కొంప ములిగది. ఇప్పుడు ఏటైపోయినదని కసురుకుంటున్నావేటి? నేను రావడం ఆలస్యం అయితే నువ్వు షకీలా అయిపోయేదానివి. పో లోపలికి. అలాగేనే బిందొట్టుకురా. ఏడో ఇతగాడు మాలో. ఏంట్రా చూస్తున్నారు? బిందె తల్తల్లాడుతుంటేను. ఆహా, మీరు పక్కింటి వాళ్ళ బిందులు చూడండి, మీ గంగాళాలు ఎవడో అట్టుకుపోతాడు. చీమ 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 చీమ. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా, మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం